అందరికీ నమస్తే. దిస్ ఈజ్ జ్యోత్స్నా చంద్రత్ విషింగ్ యూ ఆల్ హెల్త్ అండ్ హ్యాపీనెస్. రాజస్థాన్ టూర్లో ఉన్నాం కదా, అందులో భాగంగా జోధ్పూర్ దగ్గర ఉన్నాము. రాజస్థాన్లో జోధ్పూర్ ఉమేద్ భవన్ దగ్గరికి వచ్చాము. దిస్ ఈజ్ ఎ వెరీ వెరీ బిగ్ ప్యాలెస్ అండ్ వెరీ రిచ్ ప్యాలెస్ ఆల్సో. ప్రైవేట్ ప్రాపర్టీ ఇది. ప్రస్తుతము దీనికి యజమాని గజ్ సింగ్, వారి తాతగారి పేరు ఉమైద్ సింగ్, వారి పేరు ఈ భవనానికి పెట్టడం జరిగిందన్నమాట. సో ఇది చాలా విశాలమైన భవనము, ప్రైవేట్ ప్రాపర్టీ, రాయల్ ఫ్యామిలీ కంట్రోల్లోనే ఉంది. అండ్ దెన్ ఇందులో మనకి చెప్పుకోవాలంటే ప్రపంచంలో అతి పెద్ద రాజ నివాసంగా పేరు పొందింది ఈ ప్యాలెస్. మంచి హిస్టరీ ఉంది ఈ ప్యాలెస్కి. మనము ఈ ప్యాలెస్ని చూస్తూ కొన్ని విశేషాలు మనం చెప్పుకుందాం. ఈ ప్యాలెస్ మొత్తం కూడా 347 రూమ్స్ ఉన్నాయి. 347 రూమ్స్ ఉన్నాయి ఈ ప్యాలెస్లో. ఇది రాజకుటుంబీకుల నివాసం అన్నమాట. ఇది వరకు రాజులు ఇక్కడే ఉండేవాళ్ళు, కానీ ప్రస్తుతం మాత్రము దీని కొంత ప్యాలెస్ని తాజ్ హోటల్ అండర్టేకింగ్లో ఉంది, ఇంకొంత భాగమేమో మ్యూజియంగా కన్వర్ట్ చేయడం జరిగింది. మంచి ఆర్కిటెక్చర్ ఉంది ఇక్కడ. నేను చెప్పుకోవాలి, ఎల్లో కలర్ స్టోన్ తోటి, ఎల్లో కలర్లో ఉంటుంది ఈ బిల్డింగు. ఈ మ్యూజియం అంతా కూడా, మ్యూజియం అంటేనే మనకి తెలుసు కదా, రాజు కుటుంబీకులు వాడిన వస్తువులన్నీ కూడా పెడతారు. అవి మనము ఇదివరకు ఒక వీడియోలో కూడా చెప్పుకున్నాము. ఈ మ్యూజియం చూస్తూ ఆ విశేషాలన్నీ చెప్పుకుందాము. ఒక చిరుతపులి చూడండి, అది నిజమైన చిరుతపులి స్కిన్, దాన్ని అట్లా ప్రిజర్వ్ చేశారు. అండ్ దెన్ ఫొటోస్ ఉన్నాయి ఈ మ్యూజియంలో. వాళ్ళు వాడిన బిందెలు, గిన్నెలు, గ్లాసులు అన్నీ చూస్తాము. ఫోక్స్, నైవ్స్ ప్రతి ఒక్కటి కూడా చూస్తామన్నమాట. ల్యాంప్స్ చూడండి ఎంత బాగున్నాయో. ఇవన్నీ చూస్తూ మనము ఒక చిన్న హిస్టరీ చెప్పుకుందాము. వాళ్ళు వాడిన వస్తువులన్నీ అనమాట ఇవి. ఈ బిల్డింగ్ కట్టడానికి మెయిన్ పర్పస్ ఏంటంటే 347 రూమ్స్ అనుకున్నాము కదా, ఇంత పెద్ద బిల్డింగ్ కట్టడానికి ఒక మంచి కారణం ఉంది. చాలా పూర్వకాలంలో ఒక సాధువు చెప్పాట, కొంతకాలం తర్వాత ఈ ప్రాంతము, ఈ జోధ్పూర్ ప్రాంతం అంతా కూడా కరువు కాటకాలు వస్తాయి, ప్రజలు నివసించడం చాలా కష్టము, ధనానికి చాలా కష్టం అవుతుందని చెప్పారట. అప్పుడు రాజు ఏం చేశాడు, ప్రజలకి ఉపాధి కల్పించాలి, నా దగ్గర ఉన్న మనీని వారికి అందించాలి, ఊరికనే అందిస్తే దేనికి వాల్యూ ఉండదు కదా. సో నేను ఒక మంచి ప్యాలెస్ కడతాను, వీళ్ళందరినీ నేను అందులో యూజ్ చేసుకుంటా, వాళ్ళకి ఉపాధి కల్పిస్తాను అని చెప్పి అతి పెద్ద భవనాన్ని నిర్మించడం జరిగింది. అంత గ్రాండ్యూర్ ఇదంతా కూడా. అట్లాగా ప్రజల గురించి ఆలోచించి వారు దేనికి ఇబ్బంది పడకుండా కరువు కాటకాల్లో కూడా వారు తమకు అవసరమైన వస్తువుల్ని కొనుక్కునేటట్టు వాళ్ళకి ఉపాధి కనిపించడం జరిగింది. సో ఇంత మంచి చరిత్ర ఉంది కదా, ఇంత పెద్ద బిల్డింగ్ చూస్తున్నాము. ప్రతి వస్తువు కూడా ఎంత నీట్గా మోడర్న్గా ఉంది. వాల్ క్లాక్స్ కానివ్వండి, వాళ్ళు యూజ్ చేసిన యుటెన్సిల్స్ కానివ్వండి, ఇంకా ఆర్నమెంట్స్ ప్రతి ఒక్కటి కూడా ఎంతో మోడర్న్గా ఉన్నాయి. సో ఈ టెక్నాలజీ అంతా కూడా ఆ కాలంలోనే యూజ్ చేసి ఈ భవనం నిర్మించడం జరిగింది. సో ఇంత పెద్ద భవనం, ఇంత అందమైన భవనము, కొంత పార్టేమో తాజ్ హోటల్స్కి ఇచ్చేసారు, రెస్టారెంట్స్ అవి నడుపుకుంటారు రెంట్ బేసెస్, లీజ్ బేసెస్ మీద. ఇంకొంత ప్రాంతము మ్యూజియంగా కన్వర్ట్ చేశారనమాట. సో దిస్ ఈజ్ ఏ వెరీ రిచ్ ప్యాలెస్ అని మనం చెప్పుకోవాలి. ఎంత మంచి దారులు అంటే బిల్డింగ్ లోపల ఉండే వేస్ కూడా, రూఫ్ కానీ, వాల్స్ కానీ, సంపోస్ అంటే కార్నర్స్లో పెట్టే చిన్న చిన్న స్తంభాలు, వాటి మీద డెకరేటివ్ పీసెస్ అన్నీ కూడా అద్భుతంగా ఉన్నాయి. బయట నుంచి చూసినా, లోపల నుంచి చూసినా ఎంతో గ్రాండ్యూర్. ఇప్పుడు చూస్తున్నాము కదా ఒక వ్యూ, తాజ్ హోటల్స్ ప్రాంతం అన్నమాట. ఏదో ఫంక్షన్ జరుగుతున్నట్టుంది. అందరూ కూడా యూనిఫామ్ వేసుకుని మంచి బ్యాండ్ తోటి
గెస్ట్ని ఆహ్వానిస్తున్నారు. అండ్ లాన్ చూసారు ఎంత గ్రీన్గా ఎంత బ్యూటిఫుల్గా ఉందో. సో ఇట్లాంటి ఒక అద్భుతమైన భవనానికి మనం రావడము నిజంగా చాలా సంతోషంగా ఉంది. రాజస్థాన్లో ఉండే ప్రతి కోట కూడా ఎంతో విశిష్టత సంపాదించుకుంది, ఎంతో ఇంపార్టెన్స్, మన కళ్ళకి విందులాగా ఉంటుంది, కన్నులకి విందు చేస్తూ ఉంటాయి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హోప్ టు మీట్ ఆల్ ఆఫ్ యూ ఇన్ మై నెక్స్ట్ పోస్ట్. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్ తప్పకుండా చెప్పుకోవాలి కదా, జై హింద్.